కూటమి అనూహ్యంగా విజయం సాధించడంతో తెలుగుదేశం జనసేన పార్టీలో ఆనందోత్సాహాలు కనపడుతున్నాయి. ప్రస్తుతం మనతో రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఉన్నారు. ఆయన అడిగి మరిన్నో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి ప్రజాసేవకు మరి దగ్గరగా ఎమ్మెల్యేగా మీకు ఎలా ఫీల్ అవుతున్నారు? అదృష్టం, అలవాటు. ఈరోజు కొత్త ఏం కాదు కదా, కానీ ఈరోజు బాధ్యత. ఇంత మెజార్టీతో అంటే ప్రజలు ఇచ్చిన బాధ్యత. ఈ బాధ్యతను చాలా జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్ళాలి. తీర్పు అయితే స్పష్టంగా ప్రజలు చెప్పారు. వాళ్ళు తలుచుకుంటూ 151 ఇవ్వగలుగుతారు, వాళ్ళు తలుచుకుంటూ 164 ఇవ్వగలుగుతారు, ఏదైనా చేయగలుగుతారు. కాబట్టి అధికారం ఉన్నప్పుడు మనం చాలా బాధ్యతగా వ్యవహరిస్తూ ప్రజలు ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తే మనం మరలా ప్రజాస్వామ్యంలోనే ప్రజాస్వామ్యబద్ధంగా నెగ్గడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని కొత్త కాదు. కానీ ఈ రకం ఎమ్మెల్యే కనిపించిన తర్వాత మీరు కానీ, మీ భార్య గారు కానీ, మీ నాన్నగారు కానీ అంటే రాజకీయాల్లో సుదీర్ఘమైన అనుభవాలు ఉన్నారు. అయితే ఇప్పుడు వచ్చిన మెజారిటీ చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? బాధ్యత పెరిగింది బాగా. అంటే మేము ఊహించింది అది. మీరు చూసినట్లయితే మొదటి రోజు నుంచి కూడా 50,000 పైనే అన్నాను నేను. ఎక్కడా కూడా నేను తగ్గుతుందో లేకపోతే 40,000 అని కూడా నేను మాట్లాడాలి. 50,000 పై మెజారిటీ అంటేనే ఉన్నాను. ఎందుకంటే నాకు నా నమ్మకం, నా తెలుగుదేశం పార్టీ నాయకులపైన నాకు నమ్మకం, జనసేన పార్టీ పైన నమ్మకం, బీజేపీ పట్ల నమ్మకం, మరి ముఖ్యంగా రాజమండ్రి ప్రజలపైన నాకు ఆ విశ్వాసం. ఈ 5 సంవత్సరాలు నేను పనిచేసిన విధానానికి, వాళ్ళకి అందుబాటులో ఉన్న విధానానికి తప్పకుండా వాళ్ళు మంచి మెజార్టీ ఇస్తారని నేను ఆశించాను. నేను ఆశించిన విధంగానే మంచి మెజార్టీ వచ్చింది. చిన్న దిగులు ఏంటంటే ఇంకొక 3 ఈవీఎంలు ఉన్నాయి. అది కూడా ఓపెన్ చేస్తుంటే రాజమండ్రి సిటీ 5వ స్థానంలో ఉండదు స్టేట్ మెజార్టీలో. ఇప్పుడు 8లో ఉందనేది కొద్దిగా బాధగా ఉంది. ఏంటంటే నాకు కాదు, మా నాయకుల కార్యకర్తలు గర్వంగా ఎక్కడికి వెళ్ళినా స్టేట్లో 8వసారి అనేదానికన్నా 5వసారి హైయెస్ట్ అంటే 5th హైయెస్ట్ అంటే అది ఒక ఇంకా బాగా ఆనందం ఉందను. అదొకటి మిస్ అయ్యాం. మరి మాజీ మంత్రులు కూడా ఈవీఎంల మీద అనుమానం వస్తుంది మాకు. ఈ మెజారిటీ చూస్తుంటే గతంలో ఎన్నడూ లేదు. ఇలాగా ఏదైనా ఎడ్జ్లో పోతే ఒక రకంగా ఉంటుంది, కానీ ఈ రకమైన భారీ మెజారిటీ ఎప్పుడూ చూడలేదన్న. ఎర్రగడ్డ హైదరాబాదా, వైజాగ్లో ఉందా? అయితే అక్కడ చూపించండి వాళ్ళు. అంటే రాజమండ్రి మీద మీకు స్పష్టమైన అవగాహన ఉంది, మేనిఫెస్టో కూడా మీకుంది. ఆ మేనిఫెస్టోలో ప్రధానంగా మీరు ఏ అంశం తీసుకుంటున్నారు? సార్, రాజమండ్రి సెల్ఫ్ సస్టైనబుల్. రాజమండ్రి సిటీకి ఉన్న అదృష్టం ఏంటంటే ఇక్కడ ఉన్న ఫండ్స్ తోటి మ్యాక్సిమం డెవలప్మెంట్ చేయొచ్చు. స్పెషల్ గ్రాంట్స్ అన్నది ఏదైనా మనం స్పెసిఫిక్గా ఈ ప్రాజెక్ట్స్ చేయాలనుకున్నప్పుడు అవసరం. ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి మీకు తెలుసు. ఇప్పుడు మాకున్న అదృష్టం ఏంటంటే కేంద్రంతో అనుసంధానంలో ఉండడం, కేంద్రంలోనే మా యొక్క పాత్ర చాలా కీలకంగా ఉండడం, ఈ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మాకు ఏదైనా స్పెషల్ గ్రాంట్ కావాలన్నా ఇంకొక బ్లెస్సింగ్ ఏంటంటే పురంధేశ్వరి గారు ఎంపీగా అవ్వడం, ఇప్పుడు కేంద్ర మంత్రిగా కూడా ఆవిడ అవుతూ ఉన్నారు. కాబట్టి ఏదైనా స్పెషల్ గ్రాంట్ కావాల్సి తెచ్చుకుంటాం. రాజమండ్రిలోని ఎప్పటి నుంచో మనం కొన్ని చేసుకోలేని ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా స్టేడియం కానీ ఇవన్నీ కూడా చేసే ఆలోచనలో ఉన్నాం. కమిషనర్ గారు కూడా ఒక 5 years డౌన్ ది లైన్ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తోటి ఉన్నారు. రేపెల్లుండి ఆయనతో కూడా కూర్చొని డిపార్ట్మెంట్ వారు కూడా వచ్చి ఉన్నారు. వాళ్ళందరితో చర్చించి వాళ్ళ సూచనలతో ఎప్పుడు కూడా రాజమండ్రిలోని చాలా గొప్ప సంస్కృతి ఉండేది. ప్రజాప్రతినిధులు అధికారులు కలిపి ఒకరికొకరు చర్చించుకొని సూచనలతోటి ముందుకెళ్ళేది అభివృద్ధి. ఏనాడు కూడా ఒక ప్రజాప్రతినిధి అధికారులను శాసించి నువ్వు ఇది చేయి అది చేయని చెప్పేది లేదు. ఏవండి ఇది చూడండి, ఇది చేస్తే నగరానికి మంచిదని ఆలోచించి జరిగే కార్యక్రమం. అవన్నీ 5 సంవత్సరాలు జరగల. వాళ్ళ బుర్రలోకి ఏది వస్తే అది. ఇక్కడ నాకు ఈ రోజున ఇది కావాలంటే ఇది అక్కర్లేదంటే ఇది అక్కర్లే. దానివల్ల ఏంటి ప్రజల యొక్క సొమ్ము ఎంత మనం వేస్ట్ చేస్తున్నాం ఇవన్నీ ఆలోచించే పరిస్థితి. ఆ నిర్లక్ష్యం వ్యవహరించకుండా ఆ విధానాన్ని స్వస్తి పలికి అధికారుల యొక్క సూచనలు ఎక్కడ చేస్తే డెవలప్మెంట్ అక్కడ ప్రజల యొక్క సూచనలు కూడా తీసుకొని వ్యాపారస్తులకు సంబంధించిన ప్రాంతం అయితే వ్యాపారస్తులు అందరితో కూర్చొని చర్చించి అందరికీ ఆమోదయోగంగా కలిగే విధంగా అభివృద్ధి చేయాలనేది మా ఆలోచన. ముఖ్యంగా మోరంపూడి ఫ్లైఓవర్ గురించి ఏం చెప్తారు? ఆలస్యం కావచ్చు, ఇప్పుడు ఎప్పుడు పూర్తి అవుతుందంటారు? మీరు కూడా ఏమైనా హామీ ఇవ్వగలరా? ఆయన అయితే నా ఇష్టమైనా సరే మోరంపూడి ఫ్లైఓవర్ని పూర్తి చేస్తానన్నాడు. దేవుడు స్క్రిప్ట్ రాశారు, ప్రారంభించింది తీసుకొచ్చింది మాజీ పార్లమెంట్ సభ్యులు మురళీమోహన్ గారు. దీన్ని ఓపెన్ చేసేది ప్రస్తుత పార్లమెంట్ సభ్యురాలు పురంధేశ్వరి గారు. ఇండోర్ స్టేడియం కూడా ఒక 5-6 నెలల్లో మొదలు పెడతాం. రివర్ ఫ్రంట్ కూడా టూరిజం మేము ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చున్నాం దాన్ని కూడా ఒక 15 రోజుల్లోనో లేకపోతే 20 రోజుల్లో స్టార్ట్ చేయడానికి అవకాశం ఉందని కమిషనర్ గారు మాట్లాడారు. ఎస్సీ గారితో కూడా మాట్లాడుతూ ఉన్నాం. ఈ 2 అవుతూ ఉండగానే ఐటీ హబ్ కూడా రాజమండ్రి తీర్చిదిద్దా అన్నాం. 2 ప్రాజెక్ట్స్ కూడా వచ్చినాయి, 2 కంపెనీస్ కూడా సిద్ధంగా ఉన్నాయి. దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం జరుగుతుండగా ఒక పక్కన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం 12వ తారీఖు అవుతుంది. మొదటి సంతకం మెగా డిఎస్సి తీస్తాం.
తద్వారా ఉద్యోగ అవకాశాలు. రెండో సంతకం వచ్చి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయడం. ఇంక ఇది ఇంకా గాడిలో పడి ఇంకా చివరిగా తెలుగుదేశం నేతలు దాడులు తెగబడుతున్నారని చెప్పి నిన్న సజ్జల వాళ్ళందరూ కూడా వెళ్ళి గవర్నర్కి ఫిర్యాదు చేశారు. దాని గురించి ఏం చెప్తారు? మీ అందరూ సాధు జంతువులు అండి, మాకేమీ తెలియదు. ఇది మొత్తం మీద చూసుకుంటే రాజమండ్రి అభివృద్ధిపై స్పష్టమైన అవగాహన ఉంది. దానికి సంబంధించిన మేనిఫెస్టో కూడా మా దగ్గర ఉంది. అలాగే తెలుగుదేశం నాయకులు దాడులు తెగబడుతున్నారు అన్నది హాస్యాస్పదంగా ఉందని చెప్పి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. కెమెరామెన్ రవిశంకర్తో రాజేష్, బిగ్ టీవీ, రాజమండ్రి. For more videos like this, subscribe Big TV channel.